ఇండియాలో బిజినెస్ చేయాలంటే అంత ఈజీ కాదు. కాంపిటీషన్ ఫుల్ ఉంటుంది. ఆ కాంపిటీషన్‌లో క్లిక్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అవన్నీ డూప్ మాటలు. మన దగ్గర మంచి ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఉంటే గనక ఈ 10 రూపాయలతో కూడా కొన్ని కోట్లు సంపాదించొచ్చు. ఇప్పుడున్న మార్కెట్‌తో ₹10తో ఏమొస్తుంది? చాక్లెట్ కూడా రాదు. నువ్వు పార్లే ఆగ్రో కంపెనీ గురించి విన్నావా? వినే ఉంటావులే. ఈ ప్రోడక్ట్‌ని కూడా చూసే ఉంటావు. ఈ పార్లే ఆగ్రో కంపెనీనే ఈ ప్రోడక్ట్‌ని లాంచ్ చేసింది. జస్ట్ 2 ఇయర్స్‌లోనే 685 క్రోర్స్‌ని రెవెన్యూ జనరేట్ చేసింది. నువ్వు చూస్తే ₹10కి ఏమొస్తుందని అంటున్నావు. ఇప్పుడు ఈ డ్రింక్ నుంచి కొన్ని కోట్ల రెవెన్యూ జనరేట్ చేసింది. దానికేమంటావు? 685 క్రోర్సా? ఈ ₹10 డ్రింక్ కన్నా ముందు కాల్విన్స్, అమూల్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉండేవి కదా! ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ ₹30. మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్నపిల్లలు, స్టూడెంట్స్‌కి ₹30 అంటే పెద్దగా అనిపిస్తుంది. కానీ ఇది ఇక్కడ ₹10కే దొరుకుతుంది కాబట్టి ఎవరు కొనడానికి ఆలోచించరు. ఇదే పార్లే యొక్క సీక్రెట్ స్ట్రాటజీ. వాళ్ళు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్‌నే వేశారు. అదేంటంటే విలేజెస్‌లో ఉన్న చిన్న షాప్స్‌ని టార్గెట్ చేశారు. ఇప్పుడు స్మూత్ డ్రింక్ రెవెన్యూ జనరేట్ చేసేది 50% విలేజెస్ నుంచే వస్తుంది. ఆ పార్లే కంపెనీలో ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! లైక్ ఫ్రూటీ, యాపీ ఫిజ్ దాని సంగతి ఏంటి? ఉన్నాయి. బట్ ఆ కంపెనీ రెవెన్యూలో మాత్రం మెయిన్ రోల్ ప్లే చేస్తున్న డ్రింక్ ఇదే.